చేతిలో పెట్టాక మళ్ళీ ఆ రోగం తగ్గేదిట. ఇలా వీడు 6 నెలల రోగం తట్టుకోలేక ఇంక ఎప్పుడైనా రోడ్డు మీద పడి చచ్చిపోతానేమో, హఠాత్తుగా ఏ నూతులోనో స్నానం చేస్తున్నప్పుడు, చెరువులో స్నానం చేసినప్పుడు, గంగలో స్నానానికి వెళ్ళినప్పుడు మూర్చొస్తే ఇంకేముంది, రక్షించే వాళ్ళు అయితే చచ్చిపోరు మరి. అందుకని భయపడి ఎలాగైనా ఈ రోగం తగ్గించుకోవాలనుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాల. అదృష్టవశాత్తు ఆయనకి విశ్వామిత్ర మహర్షి గాధేయుడు, రాముడంతటి వాడికి బల అతిబల మంత్రాలు ఇచ్చిన పుణ్యాత్ముడు దొరికాట. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. విశ్వామిత్ర మహర్షి, కౌశిక నన్ను రక్షించు, ఏమిటో తెలియదు, నమక చమకాలతో అభిషేకం చేసే మహానుభావుణ్ణి మూర్ఛ రోగం వచ్చింది, ఈ రోగంతో చచ్చిపోతానేమో, కాపాడమనగానే ఆయన నవ్వాడు. నాయనా, నువ్వు చేసిన ఒక పొరపాటు ఉన్నది, అదేమిటో నీకు తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం నిన్ను అనుగ్రహించడానికి ఒక మంత్రం ఇస్తున్నాను, హనుమన్ మంత్రం. అది హనుమన్ మంత్రాలలో సుందర హనుమన్ మంత్రం అనే ఒక దివ్య మంత్రం ఉన్నది. ఆ దివ్య మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి. ఈ మంత్రం వాల్మీకి మహర్షి అంతటి వాడు చెప్పిన మంత్రం, సకల పురుషార్థాలని సిద్ధింపజేసే మంత్రం ఇది, వ్యాధులను తొలగించే మంత్రం ఇది. ఆ మంత్రం నీకు ఉపదేశం చేస్తున్నాను, చెయ్యి. అస్య శ్రీ సుందర హనుమన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ ఆంజనేయో దేవత మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తి వాయుపుత్రేతి కీలకం మమ సర్వారిష్ట నివారణార్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే సర్వవ్యాధి ఉపశమనార్థే జపే వినియోగ. ఇదిగో సుందర హనుమన్ మహామంత్రానికి వాల్మీకి ఋషిట, దీనికి ఛందస్సు అనుష్టుపుట, ఆంజనేయుడే దీనికి దేవత, మారుతాత్మజ అనేది బీజం, అంజనాసూనుడు అనేది శక్తి, వాయుపుత్రుడు అనేది కీలకం. నాకు సమస్త అరిష్టాలు తొలగడానికి, అభీష్టాలు కలగడానికి, సర్వ వ్యాధులు ఉపశమించడానికి ఇది జపిస్తున్నాను అని వినియోగం చెయ్యాలి అని. ఆ తర్వాత ఏం చేశారు, హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ అనే బీజాలతో అంగన్యాసకారంజాసాదులు చేసి హనుమంతుడిని ఇలా ధ్యానం చెయ్యాలి. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం నాదేనైవ సమస్త రాక్షసగణాః సంత్రాసయంతం ప్రభుం శ్రీమద్రామ పదాంబుజ స్మృతికరం ధ్యాయామి వాత. స్వామి ఆంజనేయ, నిన్ను ధ్యానం చేస్తున్నాను. ఇది ధ్యాన శ్లోకం. 10,000 బాలసూర్యుల కాంతితో ఉన్నావు నీవు, 3 లోకాలు క్షోభింపచేసేవాడివి, అందమైన వాడివి, సుగ్రీవుడి వంటి అనేక వానరుల చేత సేవింపబడే మహానుభావుడివి. నీ పాదపద్మాన్ని ఎంతరో వానరోత్తములు సేవిస్తూ ఉంటారు. గంభీరమైన ఒక్క హుంకారం చేసేవంటే హుం అంటే చాలు, రాక్షసులు అడిలి బారిపోతారు. గుళ్ళోకి వచ్చి పిచ్చ మాటలు మాట్లాడుతూ పురాణాలు పాడు చేసేవాళ్ళని అలా హుంకారంతో సర్వనాశనం చేసే మహానుభావుడివి నీవు. అటువంటి నీకు నమస్కారం. నాదే నైవ అన్నాడంటే ఒక్క నాదంతో హుం అంటే చాలట ఆంజనేయుడు, వేరే చంపక్కర్లా, హుంకరించి చంపేస్తావు నీవు. వానర ప్రభువువి, శ్రీరామచంద్ర ప్రభువు దివ్య పాద పద్మములు నిరంతరం స్మరించే పూజ్యుడివి. ఆ ఆనందం అలా పొందుతాట. ఆంజనేయుడికి ఆనందం రామపాదాలని సేవించడమే. అటువంటి వాయుపుత్ర ఆంజనేయ నీకు నమస్కారం. ఇలా ధ్యానం చేసి ఆపై గురువు గారిని వస్త్రాలతో ఆభరణాలతో పూజించి నమస్కరించి హనుమంతుడే నాకు శరణ్యం, ఆయనే నాకు దిక్కు అని ఈ సుందర హనుమన్ మంత్రం జపించు. అదిగో ఆ మంత్ర శ్లోకాలు చెబుతున్నా విను. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః ప్రభంజనసుతో వీరః సీతాశోక వినాశకః అక్షహంత రామసఖః రామకార్యధురంధరః మహౌషధ గిరేర్హారి వానర ప్రాణదాయకః వారీశ తారకశ్చైవ మైనాక గిరిభంజనః నిరంజనోచితక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వరేత మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాత భాష్యకృత్ జగతాంవరః శివధ్యాన పరో నిత్యం శివ పూజా పరాయణః. మొత్తం 27 నామములు కలిగినది ఇది సుందర హనుమన్ మంత్ర శ్లోకాలు. ఈ విశ్వామిత్రుడు యవనాసుడికి ఈ ధ్యాన శ్లోకాలు ఇచ్చాడు. నువ్వు ఇక చెప్పించుకోమన్నట్టు.
ఆయన వెంటనే గురువు గారికి నమస్కరించాడు, ఆ శ్లోకాలు పుచ్చుకున్నాడు, భక్తితో పూజ మొదలెట్టాడు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి మందవారం నాడు కదా స్వామివారు పుట్టాడు. ఆ రోజు నుంచి పూజ మొదలెట్టాట. పూజ అయ్యాక ఆఖరణ హనుమంతుడు ప్రత్యక్షమై, నాయనా నీకు అపస్మార వ్యాధి మూర్ఛ రోగ రావడానికి మూల కారణం తీర్థం తీసుకోకపోవటం వల్లే. ఇక మీదట నువ్వు శివుణ్ణి పూజించినప్పుడు, నా విగ్రహాన్ని అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకుని అప్పుడు బయటికి వెళ్ళు. అభిషేకం అయ్యాక తీర్థం తీసుకోకపోతే ఇలాంటి రోగాలే వస్తాయి. నువ్వు సుందర హనుమన్ మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల నీకు ఈ అపస్మారక రోగాన్ని తొలగిస్తున్నాను అన్నట్ట. ఆ విధంగా ఆయన వెంటనే ఆనందపడిపోయి అమ్మయ్య అనుకున్నాడు. తన భక్తులకి చెప్పాడు. కాంబోడియా దేశంలో హనుమంతుడి యొక్క అద్భుతమైన శిలావిగ్రహం ఎప్పటికి కూడా అక్కడ ఉంది. కాంబోడియాలో, కంపూచియాలో, దాని కంపూచియా అంటున్నాం ఇప్పుడు, కాంబోడియా అని. అక్కడ నిలువెత్తు విగ్రహం ఏనాడో యవనాసుడు స్థాపించి దాన్ని గంగాజలంతో అభిషేకం చేసి వెంటనే తీర్థం తీసుకున్నాడు. పంచామృతాలతో అభిషేకం చేశాడు, తీర్థం తీసుకున్నాడు. తాను తనతో పాటు భక్తులు కూడా నిత్యం తీర్థప్రసాదాలు స్వీకరించేలా చేశాట. అపస్మార రోగం ఉన్న వాళ్ళు, ఈ ఫిట్స్ ఉంటాయే, వాళ్ళకి ఈ ఉపాసన అద్భుతమైన ఉపాసనగా ఇందులో చెప్పారు. కాబట్టి ఎన్ని మందులు వేసినా తగ్గడం లేదు బాబోయ్, అతి భయంకరమైనటువంటి మూర్ఛ రోగంతో పీడింపబడుతున్న వాళ్ళకి ఈ సుందర హనుమన్ మంత్రం మహా ఉపాసన అన్నారు. ఇంకో కొంతమంది ఉంటారు, అనుకోకుండా చిన్నప్పటి నుంచి కాకుండా మధ్యలోనే పెరాలసిస్ వస్తుంది చూసారా, పక్షవాతం వచ్చేలా మూతి వంగిపోయి, చేతులు వంగిపోయి, కాళ్ళు వంగిపోయి, అటువంటి వాళ్ళ దగ్గర కూడా మంచి పురోహితుడిని, ఒక గురువుని పెట్టి ఇది ఉపాసన చేయించి ఈ తీర్థం విడిచిపెట్టకుండా 9 రోజులు పోయిస్తే వాళ్ళకి ఖచ్చితంగా నయమవుతుంది అని చెప్పారు. పక్షవాతానికి తక్షణం తొలగించేటటువంటి, పక్షవాతాన్ని తక్షణం తొలగించే దివ్య ఉపాసనగా ఈ సుందర హనుమన్ మంత్రాన్ని చెప్పారు. ఇది చేసి భక్తులందరూ కూడా ఆ రోగాల నుంచి బయటపడి మనందరం కూడా సుఖం పొందుదాం. శ్రీ గురుభ్యో నమః. అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము. గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.